ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. ఎంపీ కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మికి ఈడీ సమన్లు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి కంపెనీతో రాజ్ కసిరెడ్డికి లింకులపై ఈడీ ఆరా తీస్తోంది. లిక్కర్ స్కామ్ లాభాల్లో షేర్ ఉన్నట్టుగా ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇక గతంలో కూడా జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసింది. తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది ఈడీ. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ అయ్యాయి. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి కంపెనీతో రాజ్ కసిరెడ్డి లింకులపై ఈడీ ఆరా తీస్తోంది. లిక్కర్ స్కామ్ లాభాల్లో షేర్ ఉన్నట్టుగా ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. గతంలో కూడా జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ అయ్యాయి. తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది ఈడీ. బ్యూరో చీఫ్ విజయ్ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. విజయ్, ఈడీ సమన్లో ఏమని ఉంది? ఇక జానకి లక్ష్మికి అంటే ఈ కనెక్షన్ రాజ్ కసిరెడ్డితో ఎలా ఏర్పడింది? ఏం చెప్తున్నారు? ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు దాదాపు 90 మందికి పైగా విచారించారు. 22 మందికి పైగా అరెస్ట్ కూడా జరిగింది. అయితే ఇంకా ఈ ఈడీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఏవైతే లింకులు ఎస్టాబ్లిష్ అవుతున్నాయో వారందరిపైన కూడా నోటీస్ సర్వ్ చేసింది. దాంట్లో భాగంగానే విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని చిన్ని భార్యకి ఈడీ సమన్లు జారీ చేసింది. మే 27వ తేదీన విచారణకి హాజరు కావాలంటూ నోటీస్ సర్వ్ చేసింది. ప్రైడ్ ఇన్ఫ్రా ఎల్ఎల్పి కి రాజ్ కసిరెడ్డికి లింకులకు సంబంధించిన దానిపైన వీళ్లకు కొంత సంబంధాలు ఉన్నట్టుగా ఆరాధిస్తున్నారు. లిక్కర్ స్కామ్ లాభాలతో ఈ కంపెనీకి షేర్ ఉన్నట్టు ఈడీ అనుమానం చేస్తుంది. సో ఈ నోటీస్ సర్వ్ చేసి కొన్ని డీటెయిల్స్ ని వాళ్ళ దగ్గర నుంచి రాబట్టేందుకు ఈడీ నోటీస్ సర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. గతంలోనూ ఈ కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మికి సమన్లు జారీ చేసింది. ఆ సమయంలో ఆమె విచారణకి హాజరు కాలేదు. ఇప్పుడు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అయితే సర్వ్ చేశారు. మే 27వ తేదీన ఏపీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఆమెకైతే నోటీస్ సర్వ్ అయింది. ఈసారైనా ఆమె నోటీస్ విచారణకు హాజరవుతలేదో చూడాల్సి ఉంది. అయితే దీంట్లో అత్యంత కీలకం ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ కు ఎల్ఎల్పికి రాజ్ కసిరెడ్డి లింకులపై కొంత ఆరాధిస్తున్నారు. ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వచ్చిన లాభాలతో ఈ కంపెనీలో షేర్ ఉన్నట్టుగా ఈడీ అనుమానిస్తుంది. సో ఆ షేరు ఈ జానకి లక్ష్మికి సంబంధించిందా కాదన్న దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు ఈడీ సమన్లు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. రైట్ విజయ్. ఏపీలో లిక్కర్ స్కామ్ వెలుగులోకి రాగానే మాజీ ఎంపీ కేశినేని సోదరుడిపై ఆరోపణలు చేశారు. రాజ్ కసిరెడ్డితో సంబంధాలున్నాయని అన్నారు. అప్పుడే అన్నదమ్ముల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ 100 కోట్లకు చిన్ని పరువు నష్టం దావా కూడా వేశారు. ఆ తరువాత కూడా నాని తన విమర్శల్ని ఆపలేదు. రాజ్ కసిరెడ్డికి చెందిన ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులని, దీనిపై విచారణ జరిపించాలని చంద్రబాబుకు లేఖ రాశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఒకే చిరునామాలో వీళ్ల కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయని నాని చెప్పారు. మరోవైపు కేశినేని చిన్ని ఆరోపణలను ఖండించారు. లిక్కర్ స్కామ్ తో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ అనేది స్పెషల్ పర్పస్ వెహికల్ అని, అయితే 2021 డిసెంబర్లో జూబ్లీహిల్స్ లో దీన్ని ప్రారంభించామని చెప్పారు. గచ్చిబౌలిలోని ఒక స్థలాన్ని అభివృద్ధి చేయడమే ఈ సంస్థ ఉద్దేశం అన్నారు. పైగా ఆ భూమిని మరో ఇన్ఫ్రా కంపెనీ నుండి కొనుగోలు చేశామని, ఇది తమ భాగస్వామ్య ప్రాజెక్ట్ అని చెప్పారు. ఆ భూమిలో తమ వాటా 400 చదరపు గజాలని, ఇతరుల వాటా 4000 చదరపు గజాలని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అనుమతి కోసం తాము దరఖాస్తు చేశామని, కానీ ఆ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ కాలేదని కేశినేని చిన్ని వివరించారు.